చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకుంటాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడ తండ్రి, నాయన ఈ సమయంలో మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజుకు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందే మనం ముందుగా ఒక ఉపమానాన్ని విందాం. ఏమండి, ఒక ఉపమానాన్ని మీకు తెలియపరిచి దాని తర్వాత నేను వాక్యం తెలియజేస్తాను. ఒక ఊరిలో చాలామంది రైతులు ఉన్నారండి. ఆ రైతులకి వారికి ఎన్నో భూములు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం లేకపోతే 2 ఎకరాలు అలాగా రైతులకు భూములు ఉన్నాయి. వీరందరూ ఏం చేశారంటే, మనం ద్రాక్ష తోటలు మనం వేద్దాం, ఆ ద్రాక్ష తోటలను వేద్దాం అని చెప్పి దానికి సంబంధించిన మొక్కల్ని అక్కడ నాటడం జరిగింది అందరూ. సో అందులో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఒక రైతు అందులో. అయితే వీరందరిలాగే ఇతను కూడా, ఈ రైతు కూడా తన పొలంలో ఈ ద్రాక్ష తోటను పెట్టాలి, దాన్ని వేయాలని చెప్పి అనుకున్నాడు. వీరందరూ సమానంగా దానికి సంబంధించిన మొక్కలు పెంచారు. అవి పెరిగి పెద్దవి. ఇప్పుడు వాటి నుండి ద్రాక్ష అడలు వారు కోసుకుని వారు అమ్ముకోవాల్సినటువంటి లేదా ఏదైతే అక్కడ ఇవ్వాలో ఆ యొక్క పంటంతటిని కూడా కోసేటువంటి సమయం వచ్చింది. మరి ఎంతో ఆశతో అందరూ కూడా వెళ్ళి అక్కడ చక్కగా అందరికీ కూడా ఈ ద్రాక్ష పళ్ళు గుత్తులుగా చక్కగా మంచి ఫలభరితమైనటువంటి పంట అందరికీ కూడా వచ్చింది. అయితే ఎవరైతే ఈ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడో ఆ రైతు పొలంలో మాత్రం మొక్కలు చక్కగా పెరిగినాయి, కానీ ఒక్క ద్రాక్ష పండు కూడా అక్కడ ఎలాంటి కాయ కూడా కాయలేదు. ఏమండి, ఒక్క ద్రాక్ష అడ కూడా ఆ తోటలో రాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా అవన్నీ పోస్తున్నారు, బుట్టల్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి విక్రయానికి వారు సిద్ధం అవుతున్నారు. కానీ పాపం ఇవి చూస్తే ఎంత వెయిట్ చేసినా ఒక్క ద్రాక్ష పండు కూడా రాలేదండి. మరి ఇంట్లో పిల్లలేమో, నాన్న నువ్వు వచ్చేటప్పుడు మరి మాకు బొమ్మలు కొని తీసుకురా, అవన్నీ కూడా ఆ ద్రాక్ష పళ్ళు బాగా వస్తుంది, దాన్ని విక్రయానికి ఇచ్చి మాకు మంచి బొమ్మలు కొను అని చెప్పి పిల్లలు అడిగారు. పాపం ఇక్కడ చూస్తే దాని సిచ్యువేషన్ అనేది చాలా రివర్స్లో ఉంది. ఎలాంటి పంట లేకపోతే ఏమవుతాడు, ఏమీ లేదు. పాపం నిరాశతో ఉన్నాడు, చాలా బాధతో వస్తుంటే ఈలోపు మిగతా రైతులందరూ కూడా వారి యొక్క ఆ యొక్క ద్రాక్షలన్నీ కూడా వాళ్ళు అమ్మేసుకుని చక్కగా డబ్బులతో తిరిగి వస్తున్నారు. అడుగుతున్నారు, ఏవయ్యా నీకు ఎంత వచ్చింది అని అంటే, నాకు ఎంత వచ్చింది అని, ఇంత వచ్చింది అందరూ కూడా సంతోషంగా వస్తున్నారు. కాకపోతే ఈ రైతు మాత్రం పాపం ఏమీ లేకుండా ఉన్నాడు. ఆటోమేటిక్గా మాటలు రకరకాల మాటలు అందరూ కూడా ప్రారంభించారు. దేవుడు అంట, విశ్వాస అంట, ప్రార్థన అంట అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఈ మాటలన్నింటినీ బట్టి చాలా బాధ కలిగింది రైతుకి. ఇంటికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, అయ్యా, నేను ద్రాక్ష మొక్కలు నాటినప్పటి నుంచి ప్రతిదినము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, ఎందుకు ప్రభువా ఇలా చేసావు? ఎంతో చేతి పెట్టుబడులు పెట్టాను, పిల్లలకి బొమ్మలు కూడా కొనలేని స్థితిలో ఈరోజు ఉన్నాను ప్రభువా, ఎందుకు నాయన ఇలా చేసావు అని చెప్పి దేవుడి దగ్గర బాధతో ప్రార్థన చేస్తాడు. అప్పుడు అతనితో దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనంలో ఫస్ట్ లైన్, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. చాలా ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే ఆయన బైబిల్ ఓపెన్ చేశాడో ఆయనకి ఏ వాక్యం వచ్చిందండి? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యు ఆర్ ప్రీషియస్ టు మీ అండ్ ఐ హ్యావ్ యు ఎ స్పెషల్ ప్లేస్ ఆఫ్ ఆనర్ అనేటువంటి మాట వచ్చింది. కానీ చూస్తున్న సందర్భం, సిచ్యువేషన్ అంతా కూడా రివర్స్లో ఉంది కదండి. ఒక
పక్క దేవుడు ఏమంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడైనందున నువ్వు ఘనుడైతే అని చెప్పి వాక్యం వచ్చింది. కానీ పాపం చూస్తే ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా కిందకి పడిపోయిన పరిస్థితి అతని గృహంలో ఉంది. సరే ఈసారి ఏదో అయిపోయింది అని చెప్పి ఏదో ఊరుకున్నాడు. తర్వాత మళ్ళీ పంట వచ్చే సమయం వస్తుంది కదండి. సెకండ్ టైము పంట వచ్చే సమయం వచ్చిందండి. ఇదివరకులాగా అందరూ కూడా ఆ పంట వస్తే దాన్ని కోసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారంట. కాకపోతే ఈసారి ఏమైందంటే ఊళ్ళో ఉన్నటువంటి పొలాలన్నింటిలోనూ ఏదో ఒక రకమైనటువంటి తెగులు వ్యాధి వచ్చింది ఆ ద్రాక్ష తోటలకి. దానివల్ల ఏమైందంటే ఏ తోటలోనూ ఏ పొలంలోనూ కూడా ఒక్క ద్రాక్ష పండు కూడా అక్కడ రాలేదు ఈసారి. కానీ ఈ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడో ఆయన తోటలో మాత్రం విస్తారమైన పంట, విస్తారమైన ద్రాక్ష తోటలు విస్తారమైనటువంటి ఆ ద్రాక్ష అడలు గుత్తులుగా మొత్తం తన తోటతో వచ్చేసాయి. ఇప్పుడు ఒకే ఒక ఆల్టర్నేటివ్ ఆ ఊరంతట్లో ఎవరండి? ఈ రైతు. మరి విక్రయ ఆ యొక్క వర్తకులందరూ కూడా అందరూ వెతుక్కుంటూ ఈ దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఈ ద్రాక్ష పంట అంతా కావాలి, ఎవరి దగ్గర పంట లేదు, మార్కెట్లో చాలా గిరాకీ ఉంది, అంతే కదండి. ఎప్పుడైతే సరుకు తక్కువ ఉంటుందో గిరాకీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పంట అంతా మాకు ఇచ్చేయండి, మీకు ఇదివరకు వాళ్ళకి ఇచ్చిన దానికంటే 10 ఇంతలు ఇస్తామన్నాడు. ఎంతండి? ఇదివరకు వాళ్ళకి ఇచ్చిన దానికంటే మీకు 10 ఇంతలు ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఆ విశ్వాసి ఆ రైతు ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఆ పంట అంతా వారికి ఇచ్చేసి ఆ డబ్బులతో ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇదివరకు తన పిల్లలు ఒక బొమ్మ అడిగితే కొనలేకపోయాడు, ఇప్పుడు బొమ్మల యొక్క కొట్టే వరకు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. బొమ్మల షాపే కొనుక్కెళ్ళాడు ఇంటికి. ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో తన ఇంటికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపమానం అంతట్లోనూ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొదటిసారి తన పంట వేసినప్పుడు ఆయన ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేశాడు. రెండవసారి పంట ఆ యొక్క వచ్చేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగానే ప్రయత్నం చేశాడు. కానీ మీరు గమనించినట్లయితే ఒక గొప్ప బహుమానం పొందబోయే ముందు కొంత నిరీక్షణ అవసరమైనది. హల్లెలూయా. ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చే ముందు కొంత నిరీక్షణ మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన వాక్యాలు కూడా అదేనండి, వెయిట్ ఫర్ యువర్ టర్న్. ఏంటండి? వెయిట్ ఫర్ యువర్ టర్న్. మీ సమయం కొరకు ఎదురు చూడండి. మనకు కూడా సమయం వస్తుంది, దాన్ని దేవుడు తీసుకొస్తాడు. కానీ మన సమయం వచ్చే వరకు, మన వంతు వచ్చే వరకు మనం ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథం 27వ కీర్తన, కీర్తన గ్రంథం 27వ కీర్తన 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ఏమంటే ఈ దావీదు కీర్తనలో మరి రాయబడింది, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ధైర్యము తెచ్చుకుని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుని యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము. ఏమంటే యెహోవా కొరకు కనిపెట్టడానికి ధైర్యం కావాలా, నిబ్బరమైన హృదయం కావాలంటారా? చెప్పండి. పరిస్థితులు ప్రతికూలంగా మారచ్చు, సమస్యలు పెరగచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ ఆ శ్రమలన్నింటిలో కూడా ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో, నిబ్బరమైన మనసుతో, ధైర్యముతో దేవుని పట్ల నమ్మిక ఉంచగలుగుతారో, ఆ నమ్మకంతో వారు ఎదురు చూడగలుగుతారో, వారు అత్యున్నతమైన బహుమానాన్ని పొందుకోగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట రాసినటువంటి దావీదుకు ఉదాహరణ తీసుకోండి. ఏమండి? నిష్కారణంగా ఎలాంటి తప్పు, ఎలాంటి పాపం చేయకుండా దావీదుని ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేశాడు రాజు అయినటువంటి సౌలు. ఎవరు నిజంగా చెప్పండి, దావీదు తప్పని ఉందండి? అతను కుట్రలు చేశాడా, లేకపోతే ఏమైనా అన్నాడా? ఏమి చేయలేదు కదా. అయినప్పటికీ ఒకలాంటి కక్ష, ఒకలాంటి ఆ విషపు చూపుతో నిష్కారణంగా దావీదుని చంపాలని చెప్పి సౌలు విపరీతంగా ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఏ రోజు కూడా సౌలుకు హాని చేయాలని, అతన్ని చంపాలని కానీ, అతన్ని నాశనం చేసి ఆ రాజసింహాసన పీఠం ఎక్కాలని ఏ రోజు అనుకోడు.
కానీ సౌలే దావీదు వెనకాల పడి అతన్ని చంపాలని చూసుకుంటాడు. ఒకనొక సమయం వచ్చింది, సౌలును చంపగలిగే అవకాశం దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ సందర్భంలో మరి అతన్ని చంపితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ అలాంటి సమయంలో కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. తన సమయంలో ఎదురు చూశాడు, కానీ సౌలుకి ఎలాంటి హాని చేయలేదు. ఒకటే మాట అన్నాడు, దేవుడు అభిషేకించినటువంటి ఈ వ్యక్తిని నేను ముట్టను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఆ తర్వాత మనం చూస్తే సౌలు తను చేసినటువంటి తప్పులను బట్టి అతను నాశనం అయిపోయాడు. దావీదును వెతుక్కుంటూ రాజ సింహాసనం వచ్చింది. హల్లెలూయా. అవును కదండి. ఆయన వెంపర్లాడలేదు, ఆయన ఏం అడగలేదు, ఎవరిని ప్రతిమాలేదు. వాళ్ళందరూ కలిసి అయ్యా మీరు రాజుగా ఉండాలని చెప్పి ఆ రాజసింహాసనమే దావీదు పాదం దగ్గరికి వచ్చింది. అలా చేశాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆయన చూసినటువంటి ఆ ఎదురు చూపు, ఎలాగైతే తన టర్న్ కోసం ఎదురు చూశాడో, ఎదురు చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యం దావీదు జీవితంలో చేశాడు. ఈరోజు ఒకవేళ మన జీవితంలో కూడా కొంత ఆలస్యమైనప్పుడు, మనకంటే చిన్నవారు లేదా మన తోటి వారు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మనం కంగారు పడిపోయి, మనం గాబరా పడిపోయి ఏదో మనం చేసేద్దాము ఇలాగైపోయింది అని చెప్పి మనం దిగులు పడవలసిన అవసరం లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. దేనికైనా ఒక సమయం వస్తుంది, మనకి కూడా సమయం వస్తుంది. ఆ సమయం వచ్చే వరకు కూడా మనం దేవుని పట్ల విశ్వాసంతో ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మీ జీవితంలో కూడా ఆలస్యమైతే ఆ ఆలస్యాన్ని బట్టి మీరు చింతించకండి, బాధపడకండి, డిప్రెషన్లోకి అస్సలు వెళ్ళకండి. దాన్ని బట్టి మరింత విశ్వాసంతో, రెట్టింపు ప్రార్థనా బలంతో మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. మీకు సరైన సమయంలో ఆయన మంచి ఆ యొక్క ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు ఆ మాట గురించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి ఆలస్యము మనకి ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. ఇందాక నేను చెప్పినటువంటి ఒక ఉపమానంలో అతనికి ఆలస్యమైంది కాబట్టి అతను 10ంతలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. ఒకవేళ ముందే అందరిలాగే అతని యొక్క ద్రాక్ష తోటలో కూడా ఆ ఫలం వచ్చినట్లయితే సెకండ్ టైము బహుశా తన తోట కూడా తెగులు గురయ్యేదేమో, తను కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చేదేమో. కానీ దేవుడు అలా చేయలేదండి. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరైతే నా కొరకు నిరీక్షించి ఉండగలుగుతారో, నా యందు విశ్వాసం వచ్చి వారు ఎదురు చూడగలుగుతారో, వారు గొప్ప బహుమానాన్ని పొందుకోగలుగుతారు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే ఆలస్యమైనప్పుడు ఆ యొక్క షార్ట్ కట్స్ వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. కొంత ఆలస్యం అయితే చాలు, ఇంకా ఇది అవ్వదు, ఈ మార్గం కాదు, ఏదైనా షార్ట్ కట్ ఉందా, ఏదైనా దొడ్డిదారు ఉందా, అలా వెళ్ళిపోదాం అని ప్రయత్నం చేస్తారు. మరి చాలా చోట్ల ఈ యొక్క ఫేక్ కదండి, ఈ యొక్క ఫేక్ సర్టిఫికెట్స్తో లేకపోతే ఆ యొక్క ఫేక్ విధానంలో చాలా మంది ఉద్యోగాలు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా విఫలమయ్యి మొత్తం ఉన్నంతా కోల్పోతారు. అలా మనం ఎప్పుడు చేయదు. అలాగని చెప్పి మరి మన బాబు కోసం అవతల వ్యక్తి నాశనం అయిపోవాలని మాత్రం ఎప్పుడు కోరుకోకండి. ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తుంది, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పండపోతుము. హల్లెలూయా. మనము మేలు చేయుటయందు విసుగక యుందము. ఏమంటే ఒక్కొక్కసారి మంచి చేస్తే చెడు వస్తుందంటారు కదండి. ఒక్కొక్కసారి మనం మంచి చేస్తే చెడు రావచ్చు. అయ్యో నాకు చెడు వచ్చింది అని చెప్పి మనం మంచి చెడు మానకూడదండి. ఎందుకంటే మనం చేసేటువంటి ఆ మంచిని మన దేవుడు చూస్తున్నాడు. దానికి ఫలితం వెంటనే రాకపోవచ్చేమో, కానీ దానికి ఇవ్వాల్సినటువంటి బహుమానాన్ని ఖచ్చితంగా తగిన కాలమందు ఇస్తానని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తాడు. కాబట్టి మన జీవితంలో మన మేలు కొరకు, మన బాగు కొరకు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ పక్క వాళ్ళని పాడైపోవాలని, పక్క వాళ్ళు నాశనం అయిపోవాలని ఎప్పుడు ఒక విశ్వాసం కోరుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము దానికి విరుద్ధంగా ఉంది. ఎవరైతే తన పొరుగు వారిని ప్రేమించగలుగుతాడో
అవతల వ్యక్తికి మంచి చేయగలుగుతాడో, మేలు చేయగలుగుతాడో, అప్పుడు దేవుడే తగిన కాలమందు మంచి బహుమానం ఇస్తానని చెప్పి దేవుడి వాక్యం వహించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం మన సమయంలో ఎదురు చూద్దాం, దేవుడి చిత్తం జరిగిద్దాం, దేవుడికి ఇష్టంగా మనం జీవిద్దాం. దేవుడి మన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, గొప్ప దేవుడ తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింప చేయడానికి సహాయం దయచేయండి నాయన. మేము కూడా తండ్రి మీ యందు విశ్వాసం ఉంచి నిరీక్షణలతో మా సమయం కొరకు ఎదురు చూడగలిగేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని, సహనాన్ని మాకు అనుగ్రహించండి. ఆలస్యము అది మా మేలు కొరకే, మా మంచి కొరకే అనేటువంటి ఆలోచనతో, మరింత విశ్వాసంతో, రెట్టింపు ప్రార్థనతో ప్రభు మా ఈ యొక్క జీవన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన ప్రభు మాకు అనుగ్రహించవలసిందిగా తండ్రి మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.